అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఏలూరులో జరుగుతున్నటువంటి సిద్ధం సభకైతే రాజమండ్రి నుంచి అయితే భారీ బహిరంగ సభకైతే బయలుదేరుతున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. రాజమండ్రి ఎంపీ మార్గాన్ భారత్తో పాటు అలాగే రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి గూడూరు శ్రీనివాస్తో పాటు కొంతమంది ఇక్కడ నాయకులంతా ఇక్కడ యుద్ధానికి సిద్ధం అంటూ ఇక్కడ భారీగా బస్సులతో బయలుదేరుతున్న పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, ఏలూరులో వెళ్తున్న సిద్ధానికి సభకు ఏ విధంగా వెళ్తున్నారు? ఇవాళ వేల సంఖ్యలో ఒక వందల బస్సులు, వందల కార్లలో మరి బయలుదేరుతూ ఉన్నాము. మరి ఇవాళ కార్యకర్తలు అందరికీ కూడా సిద్ధమనే ఒక టైటిల్తో, ఒక నూతన ఉత్తేజము, చైతన్యంతో అందరం కూడా ఎలక్షన్స్ ఇప్పుడే వచ్చేసిందా అన్న విధంగా అందరూ కూడా ఉర్రూతలుగుతూ మరి బయలుదేరుతూ ఉన్నారు. ఆల్రెడీ మొత్తం అన్నీ కూడా మ్యాక్సిమం అన్ని వార్డ్స్ నుంచి వెళ్ళిపోయి ఇక్కడ ఎంపీ ఆఫీస్ దగ్గర నుంచి కూడా మరి అందరం కూడా వేల సంఖ్యలో బయలుదేరుతూ ఉన్నాము. మరి ఇవాళ జగనన్న స్పీచ్ ఏమిస్తారు, కార్యకర్తలకు ఎంత చైతన్యం ఇస్తారనే అంశాలపైన కార్యకర్తలు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఇవాళ ఎలక్షన్లు జరిగితే వీళ్ళందరూ కూడా జగనన్న ఫ్యాన్ గుర్తుపైన ఓట్లు వేయించడానికి అందరం కూడా సిద్ధం అనే దాంతో మరి ముందరికి వెళ్తూ ఉన్నారు. వాళ్ళు చాలా ఆనందం అనిపిస్తూ ఉందన్న. ఎందుకంటే ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, అందరూ టెన్షన్లు పడుతూ ఉంటారు, కానీ మా వాళ్ళు అందరూ కూడా ఆనందిస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు జగనన్నను మళ్ళొకసారి ముఖ్యమంత్రి చేద్దామన్న విధంగా మరి ముందరికి వెళ్తూ ఉన్నాం. ఏలూరు సభ మునుపెన్నడూ కూడా ఏ సభలు జరగనంత ప్రజా సముద్రం అక్కడ కనబడనుంది. మరి ఖచ్చితంగా ఏలూరు సభలో 2 గోదావరి జిల్లాల నుంచి కూడా అశేషంగా లక్షల సంఖ్యలో ప్రజలు రానున్నారని కూడా తెలియపరుస్తుంది. ఒక పక్కన మీరు సిద్ధం అంటే మరో పక్కన మేము సంసిద్ధం కాసుకో అని చెప్పేసి ఫ్లెక్సీలు కూడా భారీగా ప్రతిపక్షాలు పెడుతున్న పరిస్థితి ఎలా చూడాలి? ఏదో ఒకటి చెప్పుకోవాలి కదండి. ఏదైనా ముందరికి వెళ్ళాలి అని అంటే ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడు ఇవాళ జగనన్న సిద్ధం అన్నారు, వాళ్ళు ఏమంటున్నారు సంసిద్ధం అని అంటున్నారు. అంటే మేము చెప్పిన దానికి వాళ్ళు రిప్లై ఇచ్చారు కదా, అంటే మా ట్రాప్లో పడతా ఉన్నారు. వాళ్ళకంటూ ఒక ఎజెండా ఉండదు, వాళ్ళకంటూ మేము పలానా ఇది చేస్తామనే ఎజెండా ఉండదు. మొన్నటిదాకా ఏం చెప్పారు, సంక్షేమ పథకాలు మొత్తం ఉత్తినే పనిచేస్తున్నారు శ్రీలంక అన్నారు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, జగనన్న చెప్పిన సంక్షేమ పథకాల కన్నా డబల్ చెప్తా ఉన్నాడు. దానికి ఏమర్థమో అని అడుగుతున్నాను. ఇప్పుడు మేము ఏదైతే ట్రాప్లో పడిపోతున్నాడు, ఇప్పుడు మాకంటూ ఒక ఎజెండా ఉంది, ఆ ఎజెండాలో వెళ్తున్నాం, మమ్మల్ని అనుసరిస్తున్నారు. ఇవాళ రాజమండ్రి లోకల్ నాయకులు కూడా చూస్తే మేము రౌండ్ ఫ్లెక్సీలు పెడితే వాళ్ళు రౌండ్ ఫ్లెక్సీలు పెడతారు, మేము టీ బోర్డులు పెడితే మా టీ బోర్డులు పెడతారు, మేము మహిళా మీటింగులు పెట్టి నేను మహిళల మధ్యలో నడుచుకుని వెళ్తే వాళ్ళు కూడా మహిళల మధ్యలో నడుచుకుని వెళ్తున్నారు. మేము డెవలప్మెంట్ పెట్టుకుంటే వాళ్ళు పుష్కరాల్లో శివలింగంను శివుడు విగ్రహాలు పెట్టుకుంటాం. వాళ్ళకంటూ ఒక స్పెషల్గా ఏమన్నా ఉందా, ఒక థాట్ ప్రాసెస్ ఏమన్నా ఉందా? మొత్తం టీడీపీ అధిష్టానం దగ్గర నుంచి అదే పద్ధతులు, ఇక్కడ అదే పద్ధతి. ఇవాళ మేము చెప్తా ఉన్నామండి, రాజమండ్రియే కాదు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలుగుదేశం వాళ్ళు కంచుకోట్లని భావించే ఆటలను అన్నిటిని కూడా బద్దలు కొట్టి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరైపోతున్నాము. రాజమహేంద్రవరం నుంచే ఇది శ్రీకారం చుడుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఇంకొక అంశం కూడా చెప్తాను. ఇవాళ జగనన్న 175కి 175 వైనాట్ అని చెప్తున్నాం. ఇవాళ బీసీలకి ఎన్ని సీట్లు ఇస్తున్నామండి? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మాది బీసీల పార్టీ అని చెప్పుకుంటున్నారు కదా, మేము ఇచ్చిన సీట్లు మాతో పోటీకి పడగలరా? మేము సిద్ధం, మేము అత్యధిక సీట్లు మేము ఇవ్వడానికి మేము సిద్ధం. తెలుగుదేశం పార్టీ సంసిద్ధమా అని అడుగుతున్నా. లేకపోతే తెలుగుదేశం పార్టీ బీసీలు ద్రోహిల కిందన మరి పరిగణించాలి కదా. బీసీలు ఓట్ బ్యాంక్ వాడుకుంటున్నారు. ఇవాళ రాజమండ్రి ఎంపీనే చూడండి, మొట్టమొదటిసారి 75 సంవత్సరాల తర్వాత బీసీలకు ఇవ్వడం జరిగింది స్వాతంత్రం వచ్చాక. ఇవాళ ఆ పరంపరను కంటిన్యూ చేస్తూ మరి ఎడ్యుకేటెడ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారికి వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మరి తెలుగుదేశం పార్టీ చెప్పగలరా మేము కూడా సంసిద్ధము, మేము కూడా బీసీలకు ఇస్తామని చెప్పగలరా? మేము ఇవాళ అత్యధిక సీట్లు ఎంపీలు బీసీలకు ఇస్తున్నామండి, అత్యధిక సీట్లు ఎమ్మెల్యేలు బీసీలకు ఇస్తున్నాము. మాకన్నా ఒక సీట్ ఎక్స్ట్రా ఇవ్వగలరు అని సంసిద్ధం అని చెప్పగలరా? లేదు కదా. ఎందుకో డైలాగులు కొట్టుకోవడానికి పనికొస్తాయి తప్పితే దేనికి లేదు. అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మీరు ఒక 4వ పెళ్లికి సిద్ధమా అంటూ కామెంట్ చేసినట్టు ఆరోపణ కూడా వస్తుంది, దాన్ని ఎలా చూడాలి? అంటే నేను పర్సనల్గా పోను, కానీ ఒక అంశం ఏదో చెప్తాను. ఇప్పుడు వాళ్ళు కూడా సంసిద్ధమో లేకపోతే ఇంకో మాట చెప్తున్నారు కదా, మేము 175 నియోజకవర్గాలకి మేము పోటీ పెడుతున్నాం. వాళ్ళు సిద్ధమైతే, వాళ్ళు సంసిద్ధమైతే, మేము కూడా సిద్ధమైతే
175 నియోజకవర్గాలకి పోటీ పెట్టి సంసిద్ధం అని చెప్పాలా. అంతే తప్పితే ఒక 10 సీట్లో 15 సీట్లో పోటీ చేస్తూ సంసిద్ధం అంటే దానికి మీనింగ్ లేదు. చెప్పండి సార్, గూడూరు శ్రీనివాస్ గారు, మీరు ఇప్పుడు సంసిద్ధంగా ఇప్పుడు సభకి వెళ్తున్నారు, ఎలా చెప్పండి సార్? సరే, మేము యుద్ధానికి ఎప్పుడూ రెడీ. మా పార్టీ, మా నాయకుడి సింహం. మేము సింగిల్గానే వెళ్తాం. మేము బలహీనలం కాదు, వికలాంగులం కాదు. మాకు పొత్తులు అక్కర్లేదు. వాళ్ళ చేతులు వీళ్ళ చేతులు పెట్టుకుని వెళ్ళాల్సిన అవసరం కూడా మాకు లేదు. మేము 170 వై నాట్ 175 అనేది మేము నిరూపించి చూపిస్తాం. చూస్తున్నాం మొత్తం భారీ ఎత్తున అయితే ఇక్కడ అంతా ఏలూరు సిద్ధం సభకు అయితే భారీ ఎత్తున అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే రాజమండ్రి ఎంపీ మార్గాన్ భారత్తో పాటు నూతనంగా ప్రకటించినటువంటి గూడూరు శ్రీనివాస్తో పాటు భారీ ఎత్తున బస్సులతో పాటు కారులతో పాటు భారీ ర్యాలీగా ఏలూరులో జరుగుతున్నటువంటి సిద్ధం సభకు అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి. అలాగే ప్రతిపక్షాలు కూడా ఉద్దేశపూర్వకం కాపీ పేస్ట్ అంటే ప్రధానంగా మేము చేస్తున్నటువంటి దాటినే కాపీ చేసి మరి వాళ్ళు సంసిద్ధం అని చేయడం అనేది కూడా సరైనది కాదంటూ వాళ్ళంతా కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఏదేమైనా మేమంతా బీసీలకి పెద్దపీట వేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధమా అంటూ కూడా మార్గాన్ ఎంపీ భారత్ కూడా దీనిపై కామెంట్ చేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పొచ్చు. ఏదేమైనా మరి కొద్దిసేపట్లో ఈ రోజు జరుగుతున్న భారీ బహిరంగ సభకు అయితే రాజమండ్రి కావచ్చు, తూర్పుగోదావరి జిల్లా నుంచి భారీగా వైసీపీ నాయకులు అయితే జనం అక్కడికి తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. మనం బాలుతో ప్రకాష్, RTV రాజమండ్రి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.